హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్ కోసం ఇడ్లీ చేశానండి. అది కూడా జొన్న ఇడ్లీ. సో, అది మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేనేం చేశానో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే అంటే పనికి రానివి ఉంటాయి కదా, అదే పాత బట్టలు. సో, ఇల్లు సర్దుతుంటే అవన్నీ కనిపించాయి. సో, వాటితో కూడా నేను ఏం చేశానో మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు వ్లాగ్ చాలా చాలా బాగుంటుంది. సో, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. చూసాక మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరెవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. సో, ఇప్పుడైతే మనం నిన్న మార్నింగ్ నేను జొన్నలు నానబెట్టానండి. నానబెట్టి అంటే 3 కప్పులు తీసుకున్నాను జొన్నలు. 3 కప్పుల జొన్నలకు సో, 1 కప్పు మినపప్పు అనమాట. యాజ్ యూజువల్గా మనం ఎలా చేసుకుంటాం ఇడ్లీలు అలాగే అండి. అంటే దోశలు వీటితో మనం దోశలు కూడా చేసుకోవచ్చు అనమాట. సో, బాగా రుద్ది కడుగుతున్నాను. ఎందుకంటే వీటికి తాళ్ళు ఉన్నాయి. తాళ్ళు అంటే పైన వస్తాయి చూడండి. సో, అవి బాగా మీకు జొన్నల గురించి తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది. అట్టుకొని ఉంటాయి తాళ్ళు. సో, వాటిని పొయ్యేంత వరకు బాగా రుద్ది కడిగి సో, తర్వాత నీళ్ళలో నానబెట్టి పెట్టానండి. తర్వాత వీటిని కూడా 1 కప్పు మినపప్పు కూడా బాగా కడిగి పెట్టేసి దాదాపు 5-6 గంటలకి పైగా నానాలండి. సో, ఎంత నానితే అంత బాగా పిండి వస్తుందన్నమాట. అలాగే మనకు నానడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా తక్కువగా వస్తాయన్నమాట. సో, కొంతమందికి ఇలాంటి తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తుంటాయి. సో, అలా రాకుండా ఉండాలంటే ఎక్కువసేపు నానబెట్టుకుంటే సో, గ్యాస్ ప్రాబ్లం రావన్నమాట. చూసారుగా ఇలా అనగానే ఒక్కసారికి విరిగిపోవాలన్నమాట చేత్తో. చాలా మెత్తగా అయిపోవాలి. అప్పుడే అవి మనకు మిక్సీ పట్టినా సరే దోశలైనా ఇడ్లీలైనా బాగా వస్తాయన్నమాట. డైట్ చేస్తూ ఉంటారు. నేను ఎలాంటి డైట్ చేయనండి. ఎందుకంటే సో, నాకు ఇల్లంతా పని చేసుకునేసరికి చాలా చాలా టైం పడుతుంది. ఇంకా డైట్ చేశాను అనుకోండి కళ్ళు తిరిగి పడిపోతాను. సో, ఎవరైనా డైట్ చేసేవాళ్ళు ఉంటే సో, బియ్యానికి బదులుగా జొన్నలతో చేసుకోండి. జొన్నలు చాలా యూస్ఫుల్ అనమాట. అలాగే జొన్న రొట్టె రాని వాళ్ళు కూడా సో, ఇలా జొన్నలు మనం ఇడ్లీలో కానీ దోశలో కానీ బియ్యం బదులు జొన్నలు యాడ్ చేసుకుంటే సో, మీకు జొన్న రొట్టె తిన్నా ఒకటే, ఇలా కూడా తిన్నా ఒకటే అనమాట. 2 ఒకటే కదా. సో, మనం బియ్యం వాడకుండా ఇలా వాడేస్తే కూడా చాలా చాలా మనకు యూస్ఫుల్ అవుతుందన్నమాట. అంటే డైట్ చేసే వాళ్ళకు, డైట్ అనే కాదు సో, షుగర్ ఉండే వాళ్ళకు, థైరాయిడ్ ఉండే వాళ్ళకు, ఇంకా సంథింగ్స్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే, అంటే ఆయిల్ తక్కువగా తినాలి అసలు బియ్యం తినకూడదు అనుకునే వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు రెండింటిని రుబ్బేసి పెట్టుకున్నాను అండి. ఫస్ట్ జొన్నలు రుబ్బు పెట్టుకున్నాను. సో, నేను గ్రైండర్లో వేసేదాన్ని. ఇది చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి నేను గ్రైండర్కి వేయలేదండి. సో, నేను మామూలుగా మిక్సీ జార్లోనే వేసాను. గ్రైండర్కి వేసుకున్నట్టయితే సో, ఇంకొంచెం మెత్తగా అవుతుంది అనమాట. పిండి కూడా ఒదుగొస్తుంది. సో, ఇందులో అయితే మనం బరకగా పట్టి పెట్టుకున్నాను అనమాట. మరీ మెత్తగా పడితే అది ఒకవేళ మెత్తగా అయిపోతుందేమో ఇడ్లీ అన్నట్టు. సో, బరకగానే పట్టాను. మామూలుగా అదేం మెత్తగా కాదు. ఎందుకంటే జొన్నల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత మెత్తగా ఏం కాదనమాట. అంతా నానబెట్టుకొని నైట్ అంతా ఫార్మాటింగ్ చేసి పెట్టానండి. అంటే అదే పులి బట్టలు అంటారు కదా. సో, పులిసింది అనమాట. నైట్ అంతా పులిసిన తర్వాత ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట. నేను ఎందుకు ఇంత పెద్దగా తీసుకున్నానంటే ఒక్కొక్కసారి పైకి పొంగి కిందికంటా వస్తుంటుంది. సో, అది మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా. అందుకని కొంచెం పెద్ద బకెట్ తీసుకున్నా అండి. సో, ఆ పెద్ద బకెట్ తీసుకోవడం వల్ల ఎక్కువ పొంగినా సరే కింద పోకుండా వేస్ట్ కాకుండా ఉంటుంది కదా. తర్వాత నేను ఉప్పు వేసి ఇప్పుడు మనం కలిపేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. సో, మాకు ఒక ఇడ్లీ ఒకసారి పెట్టుకుంటే సరిపోతుందనమాట ముగ్గురికి. సో, అందుకే నేను ఒక దానికి పెట్టేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే ఒకటి నూనె పోసేసానండి. మొత్తం నూనె పోసిన తర్వాత ఇది వేసుకుంటే ఇడ్లీలు ఈజీగా వచ్చేస్తాయి తీయడానికి. మీరు ఇందులో ఇంకా మీకు నచ్చితే దీంట్లో క్యారెట్ లేదా బీట్రూటు ఇంకా కావాలంటే బీన్స్ కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. లేదంటే అవి ఉంటాయి కదా తాలింపులాగా పెట్టుకుంటాం కదా మనము. సో, అలా కూడా పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో, 4 ఇడ్లీలు తినే వాళ్ళకు కూడా
కడుపు నిండిపోతుందనమాట. చాలా బాగుంటుంది. సో మామూలు ఇడ్లీలు తిని చూడండి, ఇలా జొన్న ఇడ్లీలు చేసుకొని తినండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కొత్త ఫీలింగ్ వస్తుంది, బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ పైన పెట్టేసి మిగతా పిండి ఉంటుంది కదా, చాలన్నమాట, ఒక్కసారికే సరిపోతుంది. సో ఈరోజైతే మేము ఇద్దరమే ఉన్నాము ఇంట్లో, అందుకని సరిపోతుందన్నమాట. ఒకవేళ ముగ్గురు ఉన్నా సరే మాకు ఒక్కసారికే సరిపోతుంది. మహా అంటే మేము ఒక్కొక్కరు 4 లేదా 5 ఇడ్లీల కంటే ఎక్కువ ఏం తినరు. మీకు ఇడ్లీలు వద్దు అనుకుంటే ఇందులో ఊతప్పం కూడా వేసుకోవచ్చు. మీకు కావాల్సినటువంటి కూరగాయలన్నీ కలుపుకొని కూడా ఊతప్పంలాగా వేసుకోవచ్చు. ఇంకా పొంగనాలు కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ ఉన్నాయి కదా జొన్న పిండితో చేసినటువంటి పిండితో మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు బోండాలు వేసుకుందామన్నా కూడా బోండాలు కూడా ఈజీగా వస్తాయి. పచ్చడి అయితే నేను చూపించాను కదండి ముందుగా. సో ఉల్లిపాయలు, టమాటా, అలాగే దాంట్లో కొబ్బరి, నువ్వుల పొడి వేసి చేశాను అనమాట. తాలింపు అయితే ఇంగువతో పెట్టేశాను. నేను వెల్లుల్లిపాయలు అయితే ఏం వేయలేదు. సో ఆల్రెడీ నేను ఈ పచ్చడి చాలాసార్లు చేశానండి మన ఛానల్లో, అందుకని ఈరోజు చూపించలేదు. పైగా నాకు చూపించే టైం లేకునింది మార్నింగ్. సో ఇడ్లీ చేసే ప్రాసెస్లో, అంటే మిగతా పని చేసే ప్రాసెస్లో అలా ఉండిపోయాను. సో ఏం లేదు, నేను చెప్పినట్టుగా చేయండి, చాలా చాలా బాగుంది. మీకు ఈ టమాటా పచ్చడితే కాకుండా మీ ఇష్టం, సాంబార్తో తిన్నా బాగుంటుంది, ఇంకా అది బొంబాయి చట్నీ అంటారు కదా, ఆ చట్నీతో తిన్నా బాగుంటుంది, శనగపిండి చారుతో తిన్నా బాగుంటుంది, దేనితో తిన్నా సరే, ఇంకా పప్పుతో అయినా సరే, పొడితో అయినా సరే, మీ ఇష్టం. మీకు ఏ కాంబినేషన్ నచ్చితే దాంట్లో తింటే బాగుంటుంది. ఫైనల్గా ఇందులో నేను నెయ్యి వేసుకుంటున్నాను అండి. నెయ్యి కూడా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నెయ్యి తింటే చాలా చాలా హెల్త్కు మంచిదండి. సో కొవ్వు పెరుగుతుంది అనుకుంటారు, అస్సలు పెరగదు. సో చాలా ఇది మనం ఇంట్లో చేసినటువంటి అంటే ప్యూర్ నెయ్యి అనమాట, ఆవు నెయ్యి. సో నేను ఇంతకుముందు కూడా చేసి చూపించాను, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూడండి చాలా సాఫ్ట్గా, బయట తింటాం కదా రవరవగా కూడా ఉన్నాయి. సో యాక్చువల్గా ఇది అంత మెత్తగా కాదండి, ఇవి డైరెక్ట్ పొలం నుండి వచ్చినటువంటి జొన్నలు కాబట్టి అలా ఉంటాయి. సో బయట తెచ్చుకున్నా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలా ఉంటాయి, కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మరీ మెత్తగా ఏం కాదు అది. సో మీరు మరీ మెత్తగా చేసుకోకుండా కొంచెం బరకగా చేసుకుంటే, మనం బయట ఇడ్లీలు రవరవగా ఎలా ఉంటాయంటే రవ్వతో చేసుకుంటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయన్నమాట సేమ్. జొన్నలు ఇలా కూడా యూజ్ అవుతాయి అన్నమాట. వీటి బదులు మీరు రాగులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే. మార్నింగ్ టిఫిన్ తింటున్నా అండి. సో మార్నింగ్ అంటే దాదాపు 10 అయింటుందిలేండి. మార్నింగ్ అంటే మరీ మార్నింగ్ కాదు, మొత్తం ఇల్లంతా వాక్ చేసుకొని ఫైనల్గా స్నానం చేసి దీపం పెట్టి తర్వాతే తింటున్నాను. ఎవరైనా ఇంకా టిఫిన్ తినకపోతే తిందాం రండి, సో నాతో పాటుగా. సో మీరందరూ కూడా తప్పకుండా చేసుకొని తిని హెల్తీగా ఉంటారని, మళ్ళీ నాకు కామెంట్లో కూడా చెప్తారని అనుకుంటున్నాను. చాలాసార్లు చెప్పాను, నాకు కెమెరా ముందు తినడం అంతగా రాదు. సో బలవంతంగానే నేను ఇలా కూర్చొని తింటున్నాను. సో నాకు చాలా సిగ్గు. కొన్ని వస్తువులు లేవండి, దానికోసం వచ్చాము. అలాగని వస్తువులు అంటే మొత్తం సరుకులు కాదు, ఇంట్లోకి కొన్ని స్నాక్స్ అలాంటివి. ఇంట్లో కాదు కానీ మా పెద్ద కూతురు తీసుకురమ్మని చెప్పిందనమాట. సో తను క్యాంప్కి వెళ్ళేటప్పుడు అవన్నీ తీసుకొని రావాలని చెప్పారు. సో దానికోసమని తన కోసం కొనడానికి వచ్చాము. అలాగే కొని తన దగ్గరికి వెళ్ళి ఇచ్చేయాలన్నమాట. సో క్యాంపు మాకు దగ్గరలోనే పడింది, అందుకు బెనిఫిట్ అనమాట. లేదనుకోండి ముందే తనే డబ్బులు ఇచ్చేస్తే తనే కొనుక్కొని వెళ్ళిపోతుంది. కానీ మాకు దగ్గరలోనే పడింది కాబట్టి క్యాంపు. సో దానికోసమని ఎలాగో దగ్గర కదా, సో నువ్వైతే వెళ్ళిపో, నేను తర్వాత తీసుకొచ్చి ఇస్తాను అంటే, అందుకని ఇంకా మేమిద్దరం ఈరోజు ఫ్రీనే కదా, తనకి ఎలాగో మా చిన్న పాపకు స్కూల్ లేదు, ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అలా ఫ్రీగా ఉంది, ఫ్రీగా నాతో వచ్చింది. లేదంటే దాన్ని అసలు రాదు. ఇంకా రమ్మంటే కూడా బయటకు అడుక్కోవాలన్నమాట, అసలు రాదు. సో మెయిన్ టైం ఉండదు, ఎందుకంటే 10th క్లాస్ కదా, మార్నింగ్ లేచిన పని నుండి ఇంక పడుకునే వరకు పాప ఒక్క నిమిషం కూడా టైం ఉండదు. ఇంట్లో ఉండడమే కష్టం అనమాట, అలా ఉంటుంది. సో ఇంకా హాలిడేస్ కాబట్టి టైం దొరికినందుకు తనని తీసుకొని అలా వచ్చాను. మాకు దగ్గరలోనే ఉంటుందన్నమాట మార్ట్. సో ఆ మార్ట్లో కొన్ని తీసుకొని అటునుంచటే వెళ్ళి తనకి ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలన్నమాట, దగ్గరే. సో పెద్దగా దూరం ఏముండదు, పైగా బయట ఫుల్ వర్షం పడుతుంది. సో కాస్త వర్షం ఆగిన తర్వాత మళ్ళీ వచ్చామన్నమాట. లేదనుకోండి ఇంకొంచెం ముందే వెళ్ళాల్సింది.
స్నాక్స్ అంటే నేను 100% ఇంట్లో చేసినవే పెడతాను. కానీ అక్కడ క్యాంప్‌లో అలా ఉండదు. సో, అందుకని ఇలా తీసుకెళ్ళి పెడతామన్నమాట. అప్పుడప్పుడు బిస్కెట్స్ లేదనుకోండి ఇంట్లో ఉండేటివే లంచ్ బాక్స్‌కి అలా పెడుతూ ఉంటాను. లేదనుకోండి ఇంక చెప్పాను కదా! తీరిక లేనప్పుడు, ఒకవేళ చేయలేనప్పుడు, హెల్త్ బాలేనప్పుడు బిస్కెట్స్ అలా పెడుతూ ఉంటాననమాట. ఇంకొకటేంటంటే వాటర్ బాటిల్స్ కావాలన్నారు. దానికోసమే చూస్తున్నాను. నేను ఇప్పటికైతే వాటర్ బాటిల్స్ ఎన్ని కొనిచ్చింటానో తీసుకుపోయిన ఒక నెల కూడా ఉంచుకోదనమాట తను. పెద్దమ్మాయి. ఒక్కటే వాటర్ బాటిల్స్ పోగొడుతూనే ఉంటుంది. సో, ఫస్ట్ స్టీల్‌తో స్టార్ట్ చేశాను. అది కాస్ట్లీ. సో, టూ మచ్ కాస్ట్లీగా ఉన్నది ఇచ్చాననమాట. సో, అది ఉంచుకోలేదు. తర్వాత నా బాటిల్ ఇచ్చాను. అది కూడా ఉంచుకోలేదు. అది కూడా స్టీలే. సో, తర్వాత ఇంకా వద్దులే, ఇంకా ఇలా అయితే కుదరదు, ఎలాగో పోగొడుతుంది కదా అని కొంచెం చీప్ అండ్ బెస్ట్‌వి కొనియడం స్టార్ట్ చేశాను. అవి కూడా ఉంచుకుంటుందంటే అవి కూడా ఏం లేదు. సో, పోగొడుతూనే ఉంటుంది. సో, ఫైనల్‌గా ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి తన క్యాంప్‌లో ఇచ్చేసి వచ్చేటప్పుడు రిటర్న్‌లో వీడియో అలా చిన్నగా తీసుకున్నాను. సో, వెళ్ళాం కానీ గంటన్నరకు పైగానే నిలబడినామన్నమాట గేట్ దగ్గర. సో, అప్పుడు వాళ్ళకు ఏదో మీటింగ్ జరుగుతుంది. సో, దానికోసమని అక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చారనమాట. సో, అలా ఉండదు. సో, అది మామూలు క్యాంప్ కాదు, ఎన్‌సీసీ క్యాంప్ కాబట్టి సో, నాకు తెలుసు ఎవరిని బయట వాళ్ళని లోపలికి రానివ్వరు. అందులోనూ పేరెంట్స్‌ని అయితే అసలే రానివ్వరు. బయట గేట్ దగ్గరనే అనవసరంగా వెళ్ళామనిపించింది. కానీ ఇంకా తప్పదు, తన కోసం వెళ్ళాల్సిందే. అందుకని దగ్గరే కదా, కూడా చాలా రోజులైందనమాట. అప్పుడెప్పుడో పండక్కని వచ్చింది. ఇంక అంతే, మేము కూడా వెళ్ళలేదు, ఇంకా పోలేదనమాట. ఎందుకంటే చీటికి మాటికి పోతే తనకు ఎప్పుడు ఇంటికి రావాలని అనిపిస్తుంది. అందుకని పోవడం మానేసి పోలేదు. ఇంకా ఫైనల్గా చూద్దాం, ఇక్కడికి వచ్చింది కదా దగ్గరలోనే, కొన్ని రోజులు అయితే మళ్ళీ ఎలాగో ఇంటికి వచ్చేస్తుంది కదా అని అలా చూసొద్దామన్న ఉద్దేశంతో వెళ్ళాం. కానీ పోయిన 2 గంటలు సఫర్ అయ్యాం. రాత్రి రాగానే చెప్పాను కదా అక్క, అది చాలా దూరంగా ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళి రాగానే ఫ్రెష్ అయ్యి దీపం పెట్టి తర్వాత మేము ఇద్దరమే ఉన్నాము ఇంట్లో. సో, మా వారు పొలంలో పని ఉంటే అక్కడే ఉంటారనమాట. సో, లేదనుకో ఇంటికి వస్తారు. అలా నాకు ఏమీ పని తోచినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను. ఫాల్స్ వేసుకోవడం కానీ లేదా మిగతా పనులు. సో, ఈరోజైతే నాకు ఇల్లు సర్దేటప్పుడు ఒక్కొక్క రూమ్ సర్దుకుంటూ వస్తున్నానండి. అలా సర్దేటప్పుడు నాకు కొన్ని పాత బట్టలు కనిపించాయి. ఆ పాత బట్టలు ఏం చేయాలి, ఎవరికైనా ఇస్తే బాగోదు, అవి ఆల్రెడీ చిరిగిపోయే ఉంటాయి కాబట్టి సో, ఇలా రీయూజ్ చేద్దామన్న ఉద్దేశంతో సో, దాన్ని కుడితే ఎలా ఉంటుంది అని కుడుతున్నా అనమాట. ఇది నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ. దిండు కాకుండా ఇంకొక టీషర్ట్ లాగా అలా చేద్దాము ఇదే అనుకున్నాను. కానీ ఇంకా వేసుకోరాళ్ళు టూ మచ్గా పాతగా అయింది. అది కలర్ అంతా షేడే అలాగే చిరిగిపోవడానికి వచ్చింది. సో, పాడేసే అంత ఇది ఉండదన్నమాట. సో, అందుకని అటువైపు ఇటువైపు ఎడ్జెస్ కట్ చేసి నీట్గా ఈక్వల్గా వచ్చేలాగా తర్వాత ఆ దిండుల సైజు చూసుకొని, దిండు ఎంత ఉందో చూసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు చేతన కుట్టేస్తున్నా అంటే నేతే. సో, మీ దగ్గర ఒకవేళ మిషన్ ఉంటే మిషన్తో కుట్టుకోండి. నా దగ్గర మిషన్ లేదు. నేను దాదాపు అన్నీ చేతిపైన కుట్టడం అలవాటు అయిపోయింది. సో, మిషన్ తెద్దాం అనుకున్నా కానీ కుదరట్లేదండి ఎందుకో. సో, ఎన్నిసార్లు పోయానో షాప్కి, పోయినప్పుడల్లా ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటుంది. మరి అంత ఖర్చు పెట్టడం అవసరమా, తెచ్చి ఇంట్లోనే పడేసా కదా. అప్పుడప్పుడు పాత బట్టలు కుట్టుకోవడానికి మిషన్ అవసరమా, అంత కాస్ట్లీది అనిపించి తెచ్చుకోలేదు. సో, ఇంకొకసారి చేత్తో కుట్టేటప్పుడు మాత్రం అనిపిస్తుంది అనమాట. సో, అటుపక్క ఇటుపక్క కుట్టేసి తర్వాత ఉల్టా వేస్తున్నా అండి. సో, మనం ఉల్టానే కుడతాం కదా, ఉల్టా కుడితేనే మనకు అప్పుడు వచ్చేస్తుంది. సో, మధ్యలో బటన్లు ఓపెన్ చేస్తే ఇంకా మనకు తాళ్ళు పెట్టనవసరం లేదు. ఈజీగా ఇప్పుడు దిండు పెట్టేసి మధ్యలో బటన్లు పెట్టేస్తే దిండు కవర్ రెడీ అనమాట. సో, మనము ఇలా వేస్ట్ కాకుండా దాదాపు నాకు ఈ పాతదే ఒక 2-3 నెలలు అయితే కన్ఫామ్గా వస్తుంది. 2-3 నెలలు కర్మ, 6 నెలల వరకు దాదాపు బాగానే వస్తుంది. సో, ఒక ₹100 సేవ్ అయినట్టు అనమాట. ఇప్పుడు బయట కూడా ₹100కి ఏం తక్కువ లేవు పిల్లో కవర్స్. అలాగనే షర్టు పాడేయకుండా అలాగనే రీయూజ్ అయ్యింది. సో, మీకు ఎంతమందికి నచ్చిందండి ఈ ఐడియా? సో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఎవ్రీడే మన వీడియో
తప్పకుండా 2:00 వస్తుందండి. ఒకవేళ మిస్ అయితే ఈవినింగ్ 6కు తప్పకుండా వస్తుంది. చెక్ చేయండి. అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు పెట్టలేకపోవచ్చు. సో, అప్పుడు కూడా పాత వీడియోస్ ఉంటాయి, అవి చూసేయండి. టిండు కవర్ అయిపోయింది కదా! ఇప్పుడు బాగా నచ్చిందనమాట నాకు. కొన్ని తీసుకున్నాను, అవి కూడా బాగా పాతగా ఎందుకు పనికిరావన్న షర్టులు మాత్రమే తీసుకొని, సో, అవి 3 అంటే 2 షర్టులు తీసుకున్నాను, ఒక పాయింట్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక షర్ట్ కుట్టేశాను కదా! సో, మీకు చూపించడం కోసం ఒకటే కుట్టాను. తర్వాత ఇంకొకటి కుట్టేస్తాను. సో, ఫ్రీ టైంలో ఈరోజే కుట్టేస్తాననమాట. తర్వాత ఇదొకటి పాయింట్ మధ్యలో కాళ్ళ దగ్గర ఉంటాయి కదా! పైన భాగం కట్ చేసి పక్కన పడేసి కాళ్ళవన్నీ కుట్లు ఇప్పేసి తర్వాత ఈక్వల్గా పెట్టుకుంటున్నాను. ఈక్వల్గా ఉండదది. సో, ఈక్వల్గా రావాలంటే మార్కర్తో మార్క్ చేసుకొని అటుపక్క ఇటుపక్క 4 వైపులా అంటే 3 వైపులా అంత సమానంగా కట్ చేసుకోవాలి. మీరు కొలత పెట్టుకోండి లేదా స్కేల్ పెట్టుకోండి. నాకు ఇలా కట్ చేసి అలవాటైపోయింది కాబట్టి బాగానే కట్ చేస్తాను. కట్ చేయడం అవి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. సో, అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటాను. ఇలా పాతవన్నీ నా నైటీలు కానీ ఇంకా మిగతా డ్రెస్సులు కానీ పాయింట్స్ కానీ లెగ్గింగ్స్ కానీ అలాగే మడతపెట్టి కుట్టేసి అక్కడ అంటే కాళ్ళ దగ్గర వేస్తూ ఉంటాను. సో, ఇప్పుడు మనం ఎడ్జెస్ అన్నీ కుట్టేయాలండి. 4 వైపులా కుట్టేసి మధ్యలో కూడా మడిచి కుట్టేసేయాలన్నమాట. ఇది ఫాస్ట్‌గా చూపిస్తున్నాను గానీ, నాకు చాలా టైం పట్టిందండి. నేను సినిమా చూసుకుంటూ, లేదా సీరియల్స్ చూసుకుంటూ, లేదా ఇంకేదైనా షో ఇష్టమైనవి చూసుకుంటూ అలా కుట్టేస్తూ ఉంటాను. అది కూడా ఏం పని పాట లేనప్పుడు మాత్రమే. వంట లేదు, చేసుకునేది ఏమీ లేదన్నప్పుడు మాత్రం ఇలాంటి పనులే. సో, 3 వైపులు ఈక్వల్‌గా కుట్టేసాను. ఒకవైపు మాత్రం కొంచెం ఎడ్జ్ ఎక్కువ వచ్చింది. తర్వాత ఈ మధ్యలో కుట్టాలి. ఇటుపక్క ఒకటి కుట్టేస్తే ఇంకెక్కడికి కదలకుండా ఉంటుంది. సో, ఎందుకులే బాగానే ఉందన్నట్టు అక్కడ కుట్టలేదు. మీకు ఒకవేళ ఓపిక ఉంటే మిషన్ ఏదైనా ఉంటే కూడా అలా కుట్టేసండి. ఇప్పుడు ఇది నేను బాత్రూమ్స్ దగ్గర కానీ లేదా మన కిచెన్లో సింక్ దగ్గర కాళ్ళు పెడతాం కదా, అక్కడ యూస్ చేసుకోవచ్చు అనమాట అలాంటివి. సో, మెయిన్ డోర్ దగ్గర మాత్రం వేరే మరి మంచి వేస్తాను. 2 మెయిన్ డోర్ల దగ్గర ఇలాంటివి రీయూజ్ మాత్రం ఇలా ఉపయోగిస్తాను. సో, మీకు నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ మీరు కూడా వేస్ట్గా పోనీయకుండా అప్పుడప్పుడు మన క్రియేటివిటీని చెక్ చేస్తూ ఉండండి. అప్పుడు మనకు ఒక పెద్ద హోప్ వస్తుందండి.